దక్షిణాసియాలో ఉన్న రాజకీయ పరిస్థితుల్ని చాలా నిశితంగా గమనిస్తే గనక ఇండియా చుట్టూ ఉన్న దేశాల్లో రాజకీయ అస్థిరత పరిస్థితుల వెనుక ఒక క్రమబద్ధమైన ప్రణాళిక ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది ఎంజే రావు గారు. ప్రస్తుతం నేపాల్, అంతకుముందు బంగ్లాదేశ్, అంతకంటే ముందు శ్రీలంక, అలాగే పాకిస్తాన్, మయన్మార్, మాల్దీవుల్లో ఉన్న భయానక పరిస్థితులు. సో ఇండియాను నాశనం చేయడానికి దీర్ఘకాలికంగా ఒక పెద్ద కుట్ర జరుగుతుంది అని అనుకోవాలంటారా? ఎస్ అండి. ఇప్పుడు ప్రపంచంలోనే ఇండియా అనేది ఇట్స్ ఎ రైజింగ్ కంట్రీ. భారత అప్రతిహాతంగా అద్భుతంగా ఇది ప్రగతి సాధిస్తుంది. ఎంతటంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. అమెరికాని, చైనాని అధిగమించబోతున్నాం. ఇది దక్షిణాసియాలో ఉంది ఇండియా. ఈ దక్షిణాసియా అనేది చాలా ప్రధానమైన భాగం. ఈ దక్షిణాసియా కంట్రీలు మనం చూద్దాం. మ్యాప్ పరంగా ఒకసారి ఊహించుకుంటే భారతదేశం చుట్టూ ఉన్న దేశాల్లో, సార్క్ కంట్రీస్, దక్షిణాసియా దేశాల్లో గత 10 సంవత్సరాలుగా మనం చూస్తే, ఇప్పుడు ప్రస్తుతం నేపాల్ వరకు చూస్తే, అంతకుముందు బంగ్లాదేశ్లో చూస్తే, ఈ శ్రీలంకలో చూస్తే, పాకిస్తాన్ చూసినా, మయన్మార్ చూసినా, మాల్దీవులు చూసినా ఒక క్రమ పద్ధతిలో అస్థిరత్వం క్రియేట్ చేస్తున్నారు. అదేంటి? డీప్ స్టేట్. డీప్ స్టేట్ అంటే అదృశ్య శక్తి లేదా భారత వ్యతిరేక శక్తులు, భారత వ్యతిరేక దేశాలు చాలా డేంజరస్గా భారతదేశం చుట్టూరు కుంపట్లు పెడుతున్నారు. రాజకీయ కుంపట్లు చాలా డేంజరస్ అండి. ఈ కుంపట్లు సౌత్ ఏషియా మ్యాప్ను మనం పరిశీలించినట్టయితే, మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే బంగ్లాదేశ్లో, ఇప్పుడు నేపాల్లో జరుగుతుంది. ఇప్పుడు మన ప్రస్తుతం నేపాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎంతటి అస్థిరత్వం అంటే రాజరిక వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ కుప్పకూలిపోయింది. అసలు నేత లేదు. ఒక అనార్కీ, అనాగరిక పరిస్థితులు అక్కడ తాండవిస్తున్నాయి నేపాల్లో. ఘోరం. ఇప్పుడు కొత్త రాజ్యాంగం కావాలంటున్నారు. ఘోరమైన విషయం. తర్వాత బంగ్లాదేశ్లో 2024 ఆగస్టులో బంగ్లాదేశ్లో మనకేం జరిగింది? షేక్ హసీనా గవర్నమెంట్ పడిపోయింది. మొత్తం రాజకీయ అస్థిరత్వం, రాజ్యాంగం లేని పరిస్థితి అక్కడ వచ్చేసింది. ఎన్నికలు కూడా లేవు. అక్కడ ఆర్మీ ఇన్వాల్వ్ అయింది. డేంజరస్ పరిస్థితులు 2024. ఇప్పుడు నేపాల్కి, బంగ్లాదేశ్కి ఇదే విధంగా ఉంది. సడన్గా అధికారం కోల్పోవడం, ప్రధాని కానీ అధ్యక్షుడు కానీ. డేంజరస్. రాజ్యాంగ వ్యవస్థ కూలిపోవడం, పూర్తి అనార్కీ వచ్చేయడం, అనాగరిక పరిస్థితి వచ్చేయడం, హింస తాండవించడం, ఆ ప్రాంతం అస్థిరత్వంలోకి వెళ్ళిపోవడం, హింస ఉంటుంది. ప్రతి వాడు ఇంకా వ్యవస్థ అంతా కూలిపోద్ది, సామాజిక, ఆర్థిక, రాజకీయ. సో 2 క్రమ పద్ధతి ఉంది. తర్వాత 2018లో 2022 వరకు, 23 వరకు శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం. శ్రీలంకలో రాజపక్షే గవర్నమెంట్ పడిపోయింది. ఆయన కూడా పార్లమెంట్కి వెళ్ళి ప్రజలు అటాక్ చేస్తే ఆయన రాత్రి పదవి దిగేసి పారిపోయాడు దేశం విడిచి. రాజపక్షి గవర్నమెంట్ పడిపోయిన తర్వాత శ్రీలంక ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. విక్రమ్ సింఘే ప్రైమ్ మినిస్టర్గా వచ్చారు. తర్వాత ఎలక్షన్ రీసెంట్గా జరిగింది. శ్రీలంకలో అస్థిరత్వ పరిస్థితి వెనకాల కూడా ఇప్పుడు నేపాల్, ఇటు బంగ్లాదేశ్లో జరిగిన ఒక క్రమ పద్ధతి మనకు కనిపిస్తుంది. అది మనం గమనించాలి. తర్వాత మాల్దీవులకి వెళ్తే 2018లో రాజ్యాంగ సంక్షోభం వచ్చింది. హమీద్ గవర్నమెంట్ పడిపోయింది. అది చైనా ఫేవర్ అయితే ఇండియా వ్యతిరేకత వచ్చింది. యాంటీ ఇండియనిజం వచ్చింది. అక్కడ కూడా ఆర్థిక సంక్షోభం వచ్చింది చైనా డెప్ట్ వల్ల. సో అక్కడ కూడా రాజ్యాంగ వ్యవస్థ, కొత్త రాజ్యాంగం అక్కడ అమల్లోకి వచ్చింది. ఎక్కడండి? మాల్దీవుల్లో కూడా. తర్వాత పాకిస్తాన్లో ఇటు ఫరెవర్ సంక్షోభం. పాకిస్తాన్ ఎప్పుడు కూడా స్థిరత్వం ఉండదు రాజ్యాంగ పరంగా. ఏ విధంగా ఉండదంటే అక్కడ ఎప్పుడు ఆర్మీకి అథారిటీ ఉంటుంది. అమెరికా ఇన్వాల్వ్మెంటు, చైనా ఇన్వాల్వ్మెంటు. చాలా ఘోరమైన పరిస్థితి పాకిస్తాన్లో కూడా. పాకిస్తాన్లో కూడా భయంకరమైన పరిస్థితి, ఆర్థిక సంక్షోభం. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ వెళితే ఇంకో మన నైబరింగ్ పొరుగు దేశం, ఎప్పుడు తాలిబాన్, ఎప్పుడు ఘోరం. అక్కడ అమెరికా కానీ, రష్యా కానీ, చైనా కానీ ఇన్వాల్వ్ అయ్యి పాకిస్తాన్ ఇన్వాల్వ్ అస్థిరత క్రియేట్ చేస్తుంది. ఇది ఘోరమైన. పాకిస్తాన్ కూడా అస్థిరత్వం ఉంటుంది. చూసారా భారతదేశం చుట్టూరు ఎలా ఉందో? ఇక మయన్మార్, అక్కడ ఉన్న పరిస్థితిని ఆసరా చేసుకుని ప్రజాస్వామ్యం లేకుండా అక్కడ మిలిటరీ జుంటా గవర్నమెంట్ వచ్చి దారుణమైన పరిస్థితి మయన్మార్లో మనకు కనిపిస్తుంది. అది దారుణమైన మయన్మార్ పరిస్థితి. అవునా కదండి? ఇది కానీ ఈ చుట్టూరు అస్థిరత్వ పరిస్థితుల్లో కూడా భారతదేశం అంటే ఫెయిల్డ్ స్టేట్స్ ఉన్నాయి చుట్టూరు ఫెయిల్డ్ స్టేటే. పాకిస్తాను, మాల్దీవులు, బంగ్లాదేశు, శ్రీలంక, నేపాల్, ఇప్పుడు ప్రస్తుతం మయన్మారు, ఇవన్నీ అస్థిరత్వ పరిస్థితుల్లో ఉంటాయి. ఇంతటి ఫెయిల్డ్ స్టేట్ మధ్యలో, ఇంతటి రాజకీయ కుంపట్ల మధ్యలో, ఇంత మురికి మధ్యలో ఒక వజ్రంలా, ఒక స్వర్ణంలా, ఒక అద్భుతంగా భారతదేశ ప్రగతి ఆగలేదు. గుర్తుపెట్టుకోవాలి. ఈ సౌత్ ఏషియాలో అంటే ఏంటి జరుగుతుంది అంటే, భారతదేశం చుట్టూరు జరిగే ఈ రాజకీయ అస్థిరత్వం వెనకాలన్న డీప్ స్టేటు, భారత వ్యతిరేకులు, భారత శత్రువులు ఏం చేస్తున్నారండి?
దారుణమైన ఒక దీర్ఘకాలికంగా ప్రణాళికాబద్ధంగా భారతదేశాన్ని నాశనం చేయడానికి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా భారత నాశనాన్ని కోరుకుని చుట్టూరు ఉన్న వాటిని ఒక్కో దేశాన్ని కొట్టేస్తున్నారు. ఈ చుట్టూరు అస్థిరత్వం ఉన్నప్పుడు భారతదేశంలో అస్థిరత్వం వస్తుంది కదా. బంగ్లాదేశ్లో పాకిస్తాన్ 1971లో విప్లవం క్రియేట్ చేస్తే అక్కడ నుంచి కాందిశీకులు 1,000 మంది వచ్చారు. తట్టుకోలేకపోయింది ఇండియా. చూడండి, ఆఫ్ఘనిస్తాన్లో ఇష్యూ జరిగితే కాందిశీకులు ఇక్కడికి వస్తారు, ఇమిగ్రేట్ అవుతారు. పాకిస్తాన్లో ఇష్యూ అవుతే దాని మీద మన మీద ప్రభావం ఉంటుంది. బంగ్లాదేశ్లో, శ్రీలంకలో. పాకిస్తాన్లో ప్రాస్పారిటీ ఉండి సుసంపన్నంగా ఉంటే ఈరోజు జమ్మూ అండ్ కాశ్మీర్ ఇష్యూ ఉండదు కదా. బాధ్యతాహితంగా ఉంది. పిచ్చోడి చేతులు రాయగా అన్ని వాయిదాలు పెట్టుకున్నారు. శ్రీలంకలో ప్రాబ్లం ఉంటే తమిళ ఏలం రాదు కదా. భారతదేశంలో ఇంకా తమిళనాడు ఇంకా ప్రగతి వచ్చును. చూసుకోవాలి మన విషయం. చైనా అక్కడ నేపాల్ అస్థిరత్వంగా ఉండడం వల్ల ఇక్కడ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో, బీహార్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కమ్యూనిజం అని, ఈ రెడ్ కారిడార్ అని, ఇవన్నీ వస్తూ ఉంటాయి. చూడండి ఇంతటి దారుణం. ఇండియా చుట్టూరు ఒక రకమైన భయంకరమైన అస్థిరత పరిస్థితి ఇక్కడ తాండవిస్తుంది. ఇండియా చుట్టూ 15,200 కిలోమీటర్ ల్యాండ్ బౌండరీ ఉంటే చుట్టూరు ఫెయిల్డ్ స్టేట్ ఏమన్నా మనకి దౌర్భాగ్యమైన స్థితి. సో ఇక్కడ కోస్టల్లో ఉన్న మాల్దీవులు, శ్రీలంకలో కూడా అస్థిరత్వ పరిస్థితులు. ఇండియా ఎక్స్టెండెడ్ నైబర్హుడ్లో కూడా ఈ థాయిలాండ్ ఇవంతా రాజకీయ సంక్షోభం, కంబోడియా, మయన్మార్ వీన్నిట్లో చూసారా. అంటే పథకం ప్రకారం ఒక క్రమ పద్ధతిలో చైనా, అమెరికాలు ఇన్వాల్వ్ అయ్యి, వాళ్ళ కంపెనీలు ఇన్వాల్వ్ అయ్యి, డీప్ స్టేట్ వ్యవహారం అయ్యి భారతదేశం ఎదగడం ఇష్టం లేని వాళ్ళు, ప్రపంచ పవర్ అవ్వడంలో ఇష్టం లేని వాళ్ళు, మోడీ గద్దెలో ఉండడం ఇష్టం లేని వాళ్ళు ఈ అస్థిరత పరిస్థితులను చాలా జాగ్రత్తగా క్రియేట్ చేస్తున్నారు. రీసెంట్ రిపోర్టు బంగ్లాదేశ్లో షేక్ హసీనా గవర్నమెంట్ కూలిపోవడం వెనకాల అమెరికా ఇన్వాల్వ్మెంట్ ఉంది, అమెరికా సిఐఏ ఇన్వాల్వ్మెంట్ ఉందని వచ్చింది. ఇప్పుడు నేపాల్లో ఇంకా బయటికి రాలేదు కానీ అక్కడ అమెరికా ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది, పాకిస్తాన్ ఐఏసీ ఇన్వాల్వ్మెంట్ ఉందనేది మనకు సుస్పష్టంగా మనకు అవగతం అవుతుంది. శ్రీలంకల అస్థిరత్వం రావడం వెనకాల చైనా ఇన్వాల్వ్మెంట్ ఉంది, చైనా డెట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆర్థిక సంక్షోభం వెనకాల. చూసారా, మాల్దీవుల్లో ఆర్థిక సంక్షోభం, ఈ పొలిటికల్ సంక్షోభం రాయడం వెనకాల చైనా యాంటీ ఇండియా భావాన్ని కలిగించడంలో. చూసారా, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఇటు అమెరికా, ఇటు చైనా ఇన్వాల్వ్మెంట్, పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. చూసారా, అంటే ఇండియా చుట్టూరు ఫెయిల్డ్ స్టేటు, ఇండియా చుట్టూ రాజకీయ అస్థిరత్వం రావడం వెనకాల, ఇండియా చుట్టూరు శత్రుత్వం క్రియేట్ అవ్వడం వెనకాల ఒక క్రమానుగతమైన ఒక క్రమ పద్ధతి మనకి సుస్పష్టంగా గోచరమవుతుంది. ఈ దృగ్విషయాన్ని పసిగట్టడం పెద్ద గొప్ప ఏం కాదు ఎనాలిటికల్గా. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత అందరికీ అర్థమవుతూ ఉంటుంది. సో ఇండియాని డీస్టెబిలైజ్ చేయడానికి, ఇండియాని అస్థిరతపరచడానికి, ఇండియాలో ఉన్న అద్భుతంగా నేతల్ని, ఏ నేత అయినా ఎక్కువ కాలం సుస్థిరత ఇచ్చే నేతని పడగొట్టడానికి. సో ఈ నేత ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ, ఇండియా ఇండిపెండెంట్గా వెళ్ళడం ఇష్టం లేని వాళ్ళు, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఇంత దారుణమైన పరిస్థితులు ఇండియా చుట్టూరు క్రియేట్ చేస్తున్నారు అనేది సుస్పష్టంగా మనకు తెలుస్తుంది. ఇది ఇండియాకి చాలా ప్రమాద గంటికండి. ఎందుకంటే మన ఇరుగు పొరుగు వాళ్ళలో మనం ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్నాం, లేదా ఒక కాలనీలో నివసిస్తున్నాం, లేదా ఒక విలేజ్లో నివసిస్తున్నాం అనుకుంటే ఆ విలేజ్లో 10 మంది చనిపోతే మనం ప్రశాంతంగా ఉంటామా? మన అపార్ట్మెంట్లో ఇద్దరు ఏదన్నా చనిపోతే ఆ రోజు ఇండియా వంట వండుకోగలుగుతామా? చూసుకోండి. లేదా మన కాలనీలో ఏదన్నా అయితే మనం ప్రశాంతంగా ఉంటామా? ఇలాగే మన దక్షిణాసియాలో మన చుట్టూరు రాజకీయ స్థిరత పరిస్థితులు ఉండి అక్కడ ప్రజల హింసతో ఉన్నప్పుడు, అక్కడ టెర్రరిజం ఉన్నప్పుడు, అక్కడ లేకపోతే విప్లవాలు వచ్చి కూప్ జరిగినప్పుడు భారతదేశం సుస్థిరంగా ఎదగలిగిద్దా? భారతదేశం తన పరిధి దాటి ప్రపంచం మీద దృష్టి పెట్టగలిగిద్దా? చైనాతో కంపీట్ అవ్వగలిగిద్దా? అమెరికాతో కంపీట్ అవ్వగలిగిద్దా? లేదు. చూసారు ఎన్ని టార్గెట్లు ఉన్నాయి. ఇంత టార్గెట్లు ఉపయోగించుకుని ఇండియాని సౌత్ ఏషియాగా పరిమితం చేయడం, ఇండియాని ప్రపంచ పవర్ అవ్వకుండా చేయడం, ఇండియాని సైకలాజికల్గా పడేయడానికి, ఎప్పుడు కూడా గ్లూమీ సిచ్యువేషన్లో ఉండేటట్టు వాళ్ళు ఇదంతా కుట్ర పని ఇది క్రియేట్ చేస్తున్నారు. ఇది పసిగట్టడం చాలా కష్టం అండి. చాలా జాగ్రత్తగా జరుగుతుంది దీర్ఘకాలంలో. మనం ఏదో ప్రాబ్లంలో ఉన్నప్పుడు 2018లో శ్రీలంకలో వచ్చింది, మనం ఏదో ప్రాబ్లంలో ఉన్నప్పుడు పాకిస్తాన్లో వచ్చింది, మనం ఏదో ప్రాబ్లంలో బంగ్లాదేశ్ షేక్ హసీనా ఇండియా ఫ్రెండ్. చూడండి ఇప్పుడు నేపాల్లో వచ్చేసింది. సో డేంజరస్ సిచ్యువేషన్, ఏదో ఒక కుట్ర జరుగుతుంది ఇండియా చుట్టూరు. రైట్. మన చుట్టూ ఉన్న దేశాల్లో రాజకీయ అస్థిరత వెనుక డీప్ స్టేట్ ఉంది అనేది మీ విశ్లేషణ ప్రకారం క్లియర్గా అర్థమవుతుంది. మరి ఈ డీప్ స్టేట్ కుట్ర నుంచి భారత్ బయటపడాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎస్ అండి, భారతదేశం చుట్టూరు భయంకరమైన కుట్ర జరుగుతుంది. భారతదేశం చుట్టూ ఉన్న దేశాల అస్థిరతాన్ని క్రియేట్ చేసి భారతదేశానికి నిద్ర పట్టకుండా చేయడం, భారతదేశాన్ని కూడా అలా అస్థిరత పరచడం, భారతదేశాన్ని విభజించడం. చూసారా, రీసెంట్గా ఒక యూరోపియన్ కంట్రీ అధినేత అంటున్నాడు భారతదేశాన్ని డివైడ్ చేయాలని. చాలా డేంజరస్.
అమెరికాలో ఒక సెనేటర్ అంటున్నాడు ఇండియా డివైడ్ అవ్వాలని. చూసారు, వాళ్ళు కూడా అప్పుడప్పుడు తట్టుకోలేరు. చైనా కూడా ఎప్పుడు ఇండియాని డివైడ్ చేయడానికి నక్సలిజాన్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. చాలా దారుణమైన పరిస్థితులు. మరి ఇది భారతదేశం దీన్ని ఎలా తట్టుకోవాలి అంటే మన చేతులు ముడుచుకుని కూర్చోకూడదు. ఈరోజు నేపాల్లో వ్యవహారం జరిగితే ఇండియా చేతులు కూర్చోకూడదండి. ఎవడో అమెరికా వచ్చి పక్కన ఎక్కడో చైనా వచ్చి దక్షిణాసియాలో మన దగ్గర మన లోపల ఉన్న ఒక చిన్న దేశాన్ని అస్థిరతపరిస్తే అది ఇండియాలో ఇన్వాల్వ్ అయినట్టే. చేతులు కట్టు కూర్చోకూడదు. బంగ్లాదేశ్లో పాటు పాకిస్తాన్ ఇటు చైనా అమెరికా కూడా వచ్చి చేస్తే మనం చేతులు కట్టు కూర్చోకూడదు. మయన్మార్లో వ్యవహారాల్లో చేతులు కట్టుకుని కూర్చోకూడదు. శ్రీలంకలో చేతులు, అది ఎందుకంటే మన మీద డైరెక్ట్ ప్రభావం వస్తుంది. కాబట్టి ఇండియా ఈ పరిస్థితిని తట్టుకోవడానికి చాలా నిశితమైన క్రమ పద్ధతిలో జరుగుతున్న కుట్రను ఫస్ట్ పసిగట్టాలి. సో ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటంటే ఎవడు మన భారత వ్యతిరేకి ఎవరెవరు క్రియేట్ చేస్తున్నారో వాళ్ళని పసిగట్టాలి, వాళ్ళ కుట్రలను ముందే పెట్టుకోవాలి. తర్వాత మూడో వ్యవహారం ఏంటంటే హాట్ పర్స్యూట్ అంటారు. చూడండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎక్కడైనా కుట్ర జరిగితే ముందే ఆపేది. ఇప్పుడు ఇండియా మేము ప్రపంచ చట్టాలకు అనుకూలంగా పనిచేస్తాం, ఇంటర్నేషనల్ లా తూచా తప్పకుండా అమలు పరుస్తాం, మేము ధర్మబద్ధంగా ఉంటాం అనేది కరెక్టే, నేను కాదన్ను. కానీ ఇతర దేశాల్లో అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోము, మేము పంచశీల సూత్రాలని అమలుపరుస్తాం. పంచశీల్ అంటే నెహ్రూ పెట్టిన పంచశీల్ ఉంటుందండి, అది ప్రపంచంలో అన్ని దేశాలు యాక్సెప్ట్ చేసింది, యుఎన్ఓ కూడా యాక్సెప్ట్ చేసింది. అంటే దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోము. మరి ఇప్పుడు చేతులు ముడుచుకుని కూర్చోకూడదండి. ఇటు పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల్లో అక్కడ ఎన్నికలు పెట్టి ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చేటట్టు మనం ప్రయత్నం చేయాలి. బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యబద్ధంగా యూనస్ గవర్నమెంట్ ఎన్నికలకు వచ్చేటట్టు చేయాలి. అక్కడ అమెరికా చైనాలకు అవకాశం ఇవ్వకూడదు, అక్కడ ప్రజాస్వామ్యమే ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి, ఒక డిక్టేటర్ రాకూడదు జియావుల్ హక్ లాగా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ వచ్చినట్టు. తాలిబాన్ వ్యవహారం కూడా ప్రజాస్వామ్యం ఉండేటట్టు చూడాలి, ఒక ఈక్వల్ గవర్నమెంట్ అని. తర్వాత శ్రీలంకలో కూడా ఆర్థిక సంక్షోభం గట్టెక్కి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినాయి. ఈరోజు గొప్పగా జరుగుతుంది, శ్రీలంక ముందుకెళ్తుంది. అలాగే మాల్దీవుల వ్యవహారాల్లో మనం ఇన్వాల్వ్ అవ్వాలి. అంటే ఏంటి, ఇండియా చుట్టూరు ఉన్న దేశాలు ప్రజాస్వామ్యబద్ధంగా ఆర్థికంగా సుస్థిరతంగా ఉండేటట్టు మనం చూడగలగాలి. వేరే దేశాలు వాళ్ళు అప్పుడు ఇన్వాల్వ్ ఉంటారు, డీప్ స్టేట్ ఇన్వాల్వ్ అవ్వదు. దీనికోసం ఇండియా గుజరాల్ డాక్ట్రిన్లు, పంచశీళ్ళు, ఒక చేతులు ముడుచుకుని కూర్చోవడం పక్కన పెట్టి వాళ్ళ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ కూడా రాజకీయ సుస్థిరత్వం, ప్రాస్పారిటీ, సుసంపన్నంగా అస్థిరత్వంగా లేకుండా ఉండేటట్టు మనం చెయ్యకపోతే మనకి సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది, మన ప్రజాస్వామ్యానికి ప్రాబ్లం వస్తుంది, మన ఆర్థిక ప్రగతికి ప్రాబ్లం వస్తుంది, మన యూనిటీ ఇన్ డైవర్సిటీకి ప్రాబ్లం వస్తుంది. ఈరోజు పాకిస్తాన్లో మైనారిటీ మీద అటాక్ జరిగితే, బంగ్లాదేశ్లో హిందువుల మీద అటాక్ జరిగితే ఇక్కడున్న హిందువులు ఇక్కడున్న ముస్లిమ్స్ని అటాక్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వ్యవహారాలు మనం చూసాం. మత కల్లోల పరిస్థితులు క్రియేట్ చేస్తే పాకిస్తాన్. మరి ఇవన్నీ ఆపాలంటే అలాంటి పరిస్థితికి మూలాన్ని, ఆ పరిస్థితికి కారణాలను ముందు ఇండియా ప్రియంటివ్ అటాక్ చేయాలి, అంతేగాని ఈరోజు కూర్చోకూడదు. ఎందుకంటే ఇండియా ఈజ్ గ్రోయింగ్ అనమాట. ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ సూపర్ పవర్ అండి. ఈ సూపర్ పవర్ మనశ్శాంతి లేకుండా చేస్తారు వాళ్ళు. ఈ కమ్యూనిస్టు చైనా, అమెరికా ఇదే పని, వాళ్ళ పని ఇంతే, ఎవరిని ఎదగనివ్వరు. యుఎస్11 డివైడ్ చేశారు వాళ్ళు 6 రిపబ్లిక్గా, యుఎస్ఎస్ఆర్ని డివైడ్ చేసేసారు 15 రిపబ్లిక్లుగా. మనం చూసుకోవాలి. ఇది సూడాన్ 2 ముక్కలు చేసింది అమెరికా, లిబియాని 2 ముక్కలు చేశారు, ఇరాక్ని ప్రశాంతంగా ఉండవలేదు. ఈరోజు ఇరాన్ ప్రశాంతంగా లేదు. ఆఫ్రికా దేశాలన్నిటికి గొడవ, సివిల్ వార్లు క్రియేట్ చేస్తారు. అదేవిధంగా బ్రిటన్ కూడా 2 ముక్కలు చేసి కంట్రీ పోయింది. ఈరోజు ఒక అణుబాంబుని పెట్టిపోయింది, ఏది జోరాన్ లేక ఈ లేగా రాడిక్లిఫ్ లైన్ లేగా. చూడండి, మతపరంగా విభజించిపోయింది బ్రిటన్. చూడండి, ఇండియా ఎదగకూడదు, ఇది బ్రిటన్ చేసే పని. మనం చాలా జాగ్రత్తగా గమనించాలండి. కాబట్టి ఇండియా ఇలాంటి డీప్ స్టేట్ వ్యవహారాలు, రాజకీయ అస్థిరత్వాన్ని చుట్టూ జాగ్రత్తగా ఉండాలంటే, ఆ ఫెయిల్డ్ స్టేట్ని సక్సెస్ఫుల్ స్టేట్గా మార్చాలంటే మనం ప్రజాస్వామ్యం అక్కడ పరడవిల్లేలాగా మనం ఇన్వాల్వ్ అవ్వాలి. అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. భారతదేశం ఇటు పాకిస్తాన్ నుండి శ్రీలంక, మాల్దీవ్స్, మయన్మారు, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ సుస్థిరతంగా లేవనుకోండి, ఇండియా సూపర్ పవర్ అవ్వదు. ఇండియా వేరే ప్రపంచం మీద దృష్టి పెట్టలేదు, చైనాతోనూ అమెరికాను కంపీట్ అవ్వలేదు. కాబట్టి ఇండియా తన ఫారిన్ పాలసీలో అదే పంచశీల, అదే నెహ్రూయన్ ఫారిన్ పాలసీ, నాన్ అలైన్డ్, మల్టీ అలైన్డ్, అంతర్జాతీయ చట్టాలు, యుఎన్ఓ చార్టర్లను ఫాలో అవ్వాలి. కానీ ఈ చుట్టూరు ఉన్న పరిస్థితుల్ని చక్కదిద్దడానికి యాక్టివ్గా, చాలా క్రియాశీలకంగా పనిచేయాలి, డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వాలి. దీన్ని నేనేమంటానంటే, ఒక సజెషన్ ఇస్తానండి. ఇండియాలో ఒక మినిస్ట్రీలో ఈ ఫారిన్ అఫైర్స్, దక్షిణాసియా వ్యవహారాల మంత్రిని ఒకళ్ళని పెట్టాలి. దక్షిణాసియా ఫారిన్ అఫైర్స్ ఒకళ్ళని పెట్టాలి, దక్షిణాసియా వ్యవహారాలు. ఎందుకంటే మన ఇరుగు పొరుగు సుసంపన్నంగా తయారవ్వాలి. వాళ్ళకి ఫుల్ వార్నింగ్ ఇవ్వాలి. ఎవరైనా అతి చేస్తే
ఇప్పుడు శ్రీలంక హంబన్టోట పోర్ట్ ఇచ్చిందండి. మనకి ఎంత డేంజర్ అది. చైనా షిప్లో ఒక స్పైయింగ్ షిప్ వచ్చింది మొన్న. మయన్మార్ ఒక పోర్ట్ ఇచ్చింది. బంగ్లాదేశ్ ఒక పోర్ట్ ఇచ్చింది చిట్టగాంగని. వాళ్ళు ఇస్తే మనకి ఎంత డేంజరు. కాబట్టి అలాంటి వ్యవహారాలు చేస్తే ఈసారి మేము క్షమించం, ఆంక్షలు విధిస్తాం. అమెరికా చేసినట్టు మనం కూడా దక్షిణాసియాలో చేసినప్పుడే వీళ్ళు తతిగా ఉండి జాగ్రత్తగా ఉంటారండి. ఇంత చేస్తేనే మనం ఈ డీప్ స్టేట్ వ్యవహారాలను ఆపి భారతదేశం ప్రోగ్రెసివ్గా ప్రపంచంతో కంపీట్ అయ్యి ఇటు చైనా అమెరికాలని కొట్టగలుగుతాం. భారతదేశం కూడా రాజకీయంగా, ఆర్థికంగా, ముఖ్యంగా బద్ధంగా భిన్నత్వంలో ఏకత్వాన్ని రక్షించుకుంటూ ఒక అద్భుతమైన దేశంగా 2047 నాటికి సుసంపన్న భారతదేశాన్ని, పునరుజ్జీవన భారతదేశాన్ని మనం చూడగలుగుతాం.